గరి తొప్పిందరా నీకు? నీ మహేష్ బాబుని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదురా. మహేష్ బాబురా? మహేష్ బాబు నేను కిడ్నాప్ అయితే మా నాన్న ఒక్క పైసా కూడా ఇవ్వడు. అదే మహేష్ బాబు కిడ్నాప్ అయితే సినిమా ఆగిపోతుందని ఎన్ని కోట్లైనా ఇస్తాడు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు డైరెక్ట్గా కథ చెప్పి సొంతంగా సినిమా తీయచ్చు. అంత డబ్బు మీరు లైఫ్లో చూసింటారు. థింక్ అబౌట్ స్కెచ్ నేనే వేస్తాను. రెడీ? రెడీ భయ్యా. నువ్వు ప్రియను వదిలేస్తానంటే వదిలేస్తా. రెడీ? సూపర్. మిషన్ మహేష్ బాబు కిడ్నాప్ స్టార్ట్స్. రేపు మహేష్ బాబు సుదర్శన్ థియేటర్లో ప్రీమియర్ షో చూడడానికి వస్తున్నాం. కాబట్టి థియేటర్ మొత్తం లొల్లి లొల్లి ఉంటుంది. సినిమా అయిపోయిన వెంటనే మహేష్ బాబు బ్యాక్ గేట్కి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా 2 కల్లా సినిమా అయిపోతుంది. అయిపోయిన వెంటనే మహేష్ బాబు ఈ బ్యాక్ గేట్కి వెళ్ళి రావాలి. అప్పుడు నందుభయ్య ఈ లెఫ్ట్లో నువ్వు వెయిట్ చేస్తుంటావు, జయభయ్య ఈ రైట్లో నువ్వు ఉంటావు. నేను వెనకాలే ఫాలో అవుతూ మీ ఇద్దరికి అప్డేట్ ఇస్తుంటా. ఈయన ఇక్కడికి రాగానే నువ్వు ఇక్కడికి వస్తావు. ఓకే, ఇది మన టార్గెట్ ప్లేస్ అన్నట్టు. ఇదిగో ఈడ కిడ్నాప్ చేసి ఇట్లా తీసుకొస్తుంటే ఈడనే నా స్క్రిప్ట్ చెప్పేస్తా. ఇంకా రాలేదు. రిలీజ్ రోజు ఫస్ట్ షోకి ఊపుకుంటూ వచ్చారే. ఇంట్లో సంసారాలు చేసుకోవచ్చు కదా. దొంగ సచ్చినోడా, 3 రోజుల నుంచి ఎండ్లో మా మహేష్ బాబు టికెట్ మేము సంపాదిస్తే చింపేస్తావా? నేను చెప్పాను, ఏం చేస్తావు? ఓయ్ లక్ష్మి గిటార్ రండి. అదిగో మహేష్ బాబు. రికార్డులు బద్దలు కొట్టామా లేదా? ఆ రికార్డ్స్ మొదలు పెట్టిందే మా వాటిని తిరగ రాసింది మేము. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నీ అబ్బా ఇదే రమ్మను అంటే నా వేలుకొచ్చారంట రమ్మను అని చెత్తగల్లారా. భయ ఒకసారి నా మాట వినండి. భయ అది కాదు. మహేష్ బాబు వచ్చేస్తున్నా భయ. వాళ్ళు వీళ్ళకి దొరికితే పాటలు పార్సల్ చేస్తూ ఉన్నారు భయ. మొన్నటి దాకా స్కాచే కావాలన్నట్రా, ఇప్పుడు ఇదే తాగేస్తున్నాడు. When in Rome, be a Roman. Cheers. ఇంకో 6 రోజుల్లో అప్పు తీర్చకపోతే అక్కడికే వెళ్తాం. గైస్, ఐ హ్యావ్ అ ప్లాన్. లెట్స్ గో. రేపు మహేష్ బాబు ఈ షాపింగ్ మాల్కి రాబోతున్నాడు. అయితే ఏంటి? మహేష్ బాబు ఇల్లు ఇది, షాపింగ్ మాల్ ఇది. ఓకే. రేపు ఆఫ్టర్నూన్ 12:30కి మహేష్ బాబు ఇంటి నుంచి బయలుదేరి ఇదిగో ఈ ఏరియాలో వస్తాడు. ఈ మొత్తం ఏరియాలో ట్రాఫిక్ చాలా తక్కువగా ఉండే పార్ట్ ఇది. ఈ ఏరియా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ మన కార్ పార్క్ చేసి రిపేర్ చేస్తున్నట్లుగా ఉంటాం. మీరు పక్కనే ఉన్న కొట్లో యాస్టీస్గా సిగరెట్ కాలుస్తూ ఉంటారు. సరిగ్గా మహేష్ ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే నేను మీకు సిగ్నల్ ఇస్తాను. కూల్. మన కార్ అడ్డంగా ఉంది కాబట్టి మహేష్ బాబు పక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుండగా స్లో అవుతాడు. ఆ టైం చూసి కార్ హెల్ప్ కోసం అడిగినట్టు అడిగి మహేష్ని అటాక్ చేద్దాం.